హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ అసలు స్టార్టింగ్ ఎలా చేయాలి, అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది రూబిక్స్ క్యూబ్స్ సాల్వ్ చేయాలని అనుకుంటారు, కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కాక ఆగిపోతుంటారు. సో ఈ వీడియోలో నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది రూబిక్స్ క్యూబ్ మొదలెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అర్థం కాదు, ఫస్ట్ ఏం అర్థం కాదు, అసలు ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేది ఏం అర్థం కాదు. సో ఏంటంటే ఫస్ట్ రూబిక్స్ క్యూబ్లో లేయర్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు లేయర్స్ అంటే ఏంది, అసలు లేయర్స్ మొత్తం రూబిక్స్ క్యూబ్లో మొత్తం లేయర్స్ ఎన్ని ఉంటాయి అది తెలుసుకున్న తర్వాత ఫస్ట్ లేయరు, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని తెలుసుకొని ఫస్ట్ లేయర్ కాంచి మొదలెట్టాలి. సో ఇప్పుడు చెప్తాను. లేయర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇది మొత్తం ఇది ఏదైతే తిరుగుతుందో ఇది మొత్తం ఫస్ట్ లేయర్. ఈ మిడిల్ ఏదైతే ఉందో అది సెకండ్ లేయర్. ఈ లాస్ట్ ఏదైతే ఉందో ఇది థర్డ్ లేయర్. సో ఫస్ట్ ఎవరైనా మొదలెట్టాలంటే ఫస్ట్ లేయర్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లేయర్ అని ఇది ఎలా గుర్తిస్తామంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ రూబిక్స్ క్యూబ్ మీరు ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి. సపోజ్ ఇది మీకు ఫస్ట్ లేయర్ అయింది. ఇప్పుడు సపోజ్ ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి, ఇది ఫస్ట్ లేయర్ అయింది. సో ఎప్పుడైనా సరే రూబిక్స్ క్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎలా పెట్టుకుంటే అది ఫస్ట్ లేయర్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ మీరు రూబిక్స్ క్యూబ్ స్టార్ట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే రూబిక్స్ క్యూబ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే, మీరు అన్ని కలర్లు గమనించకండి. మొత్తం కలర్లు గమనిస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అన్నీ గమనించకండి. ఇప్పుడు మీరు ఎల్లో చేయాలనుకోండి, ఎల్లోనే గమనించండి. ఇప్పుడు సపోజ్ గ్రీన్ చేయాలనుకోండి, గ్రీనే గమనించండి. సో మీరు ఏ కలర్ అయితే చేయాలనుకుంటుర్రో, ఫస్ట్ స్టార్టింగ్ ఏ కలర్ అయితే చేయాలని అనుకుంటుర్రో ఆ కలర్ని గమనిస్తా సాల్వ్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను గ్రీన్ ఉంది, ఫస్ట్ గ్రీన్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ నాకు ఇది గ్రీన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇది సాల్వ్ చేయాలనుకోండి, ఇప్పుడు ప్లస్ చేయాలి. ఇప్పుడు నేను గ్రీనే గమనిస్తా, ప్లస్ చేయాలని, ఎట్లయినా ప్లస్ చేయాలని గ్రీనే గమనిస్తా సాల్వ్ చేస్తా. సో చాలామంది ఏం చేస్తారంటే అన్ని కలర్లు గమనిస్తారు. అన్ని కలర్లు గమనించుకోండి. ఫస్ట్ మీరు ఏ కలర్ చేయాలనుకుంటే అదే గమనించండి. ఇప్పుడు గ్రీన్ చేయాలి, గ్రీన్ అయిపోయిన తర్వాత ఈ కింది కలర్లు కలపాలి. అట్లా మీరు ఏ కలర్ అయితే చేస్తున్నారో ఆ కలర్ గమనించినట్లయితే మీకు ఈజీగా రూబిక్స్ క్యూబ్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు రూబిక్స్ క్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ కాంచే మొదలెట్టాలి. ఫస్ట్ లేయర్ అంటే ఇది, సెకండ్ లేయర్ అంటే మిడిల్లో ఏదైతే ఉందో అది సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అంటే ఇది. మీరు ఎట్లా పెట్టుకుంటే అది మీకు ఫస్ట్ లేయర్ అయింది. ఇప్పుడు సపోజ్ ఇట్లా క్యూబ్ పైకి పెట్టుకున్నారు అనుకోండి, ఈ పైన ఏదైతే ఉందో అది ఫస్ట్ లేయర్ అయింది, లాస్ట్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ లేయర్ అయింది. అది ఫస్ట్ లేయరే సాల్వ్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసి డైరెక్ట్ థర్డ్ లేయర్ సాల్వ్ చేయని కుదరదు. ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిన తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ అయిన తర్వాత థర్డ్ లేయర్. చాలామంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫార్ములాలు మామూలుగా రూబిక్స్ క్యూబ్ చేయడానికి ఎన్ని ఫార్ములాలు ఉంటాయి? ఫార్ములాలు ఏముండవు. ఫస్ట్ లేయర్కి అయితే మొత్తం ఒక్క ఫార్ములా కూడా ఉండదు. సెకండ్ లేయర్కి అయితే ఒక్క ఫార్ములా కూడా ఉండదు. కాకుంటే థర్డ్ లేయర్ దగ్గర ఫార్ములాలు ఉంటాయి. ఫోర్ ఫార్ములాస్ వరకు ఉంటాయి. అవి కూడా చాలా చాలా ఈజీ. సో నేను నెక్స్ట్ వీడియో నుంచి రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను క్లియర్గా అయితే బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఛానల్ ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.